హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపాలు చిన్ని వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ కర్రీ అండి. ఇది కోస్తా ఆంధ్ర స్టైల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని మటన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం అండి. అది మీ చాయిస్. మేమైతే స్పైసీగానే తింటామండి, అందుకనే కారం కొంచెం ఎక్కువే వేసాను నేను. మా పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారండి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టి బాగా ముక్కకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మా సైడ్ ఇలాగే చేసుకుంటామండి. ఇది మా అమ్మగారు నేర్పించారు నాకు ఈ రెసిపీ. పెళ్ళైన కొత్తలో నాకు ఏ వంటలు వచ్చేవి కాదండి, మా అమ్మగారే నేర్పించారు. అన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. బాండిల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యే వరకు ఉంచి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేయాలండి. ఉల్లిగడ్డలు వేసి బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ రెసిపీ పుల్కా, చపాతీ, గీ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా జ్యూసీగా ఉంటుంది. ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలండి. బాగా ఎర్రగా వేపాలండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. బాగా వేగాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపి గెరెటతో దాంట్లో వేసుకోవాలండి. బాండిల్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. అలాగే మీ ఏరియాలో మీ స్టైల్ రెసిపీని మాకు షేర్ చేయండి. ఎలా చేస్తారో కామెంట్ చేయండి, లేకపోతే కామెంట్ రూపంలో అన్నా తెలియజేయండి మాకు. మేము తప్పకుండా ట్రై చేస్తామండి. మా రెసిపీ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా చెప్పండి మాకు. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత మనకి సరిపడినంత నీళ్ళు వేసుకోవాలండి. ఉడికేంత నీళ్లు పోయాలి. నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని వేరే బాండిల్ తీసుకోవాలండి. బాండిల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు ధనియాలు, చెక్క, మొగ్గ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ రావాలి. చక్కగా ఏగి స్మెల్ వస్తుందంటే మంచి వాసన వస్తుంది మనకి. అప్పటి వరకు ఏగాలి. తర్వాత గసగసాలు 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోవాలండి. గసగసాలు తీసుకొని స్టవ్ కట్టేసిన తర్వాత గసగసాలు అందులో వేయాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. బాగా కలుపుకోవాలండి. జీలకర్ర అన్నీ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. లాస్ట్లో దింపే ముందల గసగసాలు వేసుకోవాలండి, లేకపోతే అవి మాడిపోయి చేదుగా వస్తుంది రెసిపీ.
స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి గసగసాలు. ఇవి చాలా బాగుంటాయండి కర్రీలోకి గసగసాలు. చూడండి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఒక ప్లేట్లోకి తీసుకోండి, పక్కకు తీసుకొని బాండిలోనే ఉంచితే మాడిపోతాయండి. పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. నేనైతే స్టవ్ ముట్టించుకొని ఎండు కొబ్బరి స్టవ్ మీద పెట్టి కాల్చాలండి. కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు కాల్చాలండి. మళ్ళీ ఎక్కువగా కాలిస్తే స్మెల్ వచ్చేస్తుంది. ఒక మిక్సీ జార్లోకి ధనియాలు, మనం ఏవి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసి కొబ్బరి వేయాలండి. దాంట్లో కొబ్బరి వేసిన తర్వాత మిక్సీకి పట్టుకొని వెల్లుల్లి రెంబలు కొన్ని వేయాలండి. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపించే విధంగా రావాలి. మనం మటన్ ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది, నీళ్ళు కూడా సరిపోయాయండి. నేను ఈ మిశ్రమాన్ని ముందు తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని, ధనియాల మిశ్రమాన్ని అంతటిని నేను వేసేస్తున్నానండి. మనకి సరిపడినంత, ఎంత థిక్నెస్ కావాలో, మనకి ఎంత లూజ్గా కావాలో సూపు చూసుకొని వేసుకోవాలండి. మనం ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుందండి, మళ్ళీ మసాలా స్మెల్లే వస్తుంది. అలా కాకుండా తగినంత వేసుకోవాలండి. చూసుకోవాలి, మనము చూసుకొని వేసుకోవాలండి. మూత పెట్టి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించాలండి. ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత కొత్తిమీరని చల్లుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను దానిపై చల్లి 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉండాలండి. ఉంచి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. ఉంచి దించేయాలండి. దీంట్లోకి మేమైతే ఈరోజు దోశలు కాంబినేషన్లో తింటున్నామండి. చాలా బాగుంది. మా అక్క కొడుకు వచ్చాడండి, ఆ అబ్బాయి అడిగి మరీ చేయించుకున్నాడు నా చేత ఈ రెసిపీ. చాలా బాగా కుదిరిందండి చెప్పాడు. తిన్న తర్వాత చాలా బాగుంది పిన్ని అని. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా రెసిపీ నచ్చినట్టయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేమూరి తిరుపాలు చిన్ని వ్లాగ్స్. ఏమైనా మిస్టేక్లు ఉంటే, మేమైతే దోశల్లోకి ఇలా సర్వ్ చేసుకొని తిన్నామండి. మీకు ఏది నచ్చితే దాంట్లోకి చేసుకొని తినండి. ఈరోజు సండే కాబట్టి నేను ఇలా చేశానండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. చాలా బాగుంది రెసిపీ. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.